అదంతా అక్కర్లే, ఈ ఒక్క చిన్న బిట్టు చాలండి. బేసికల్గా క్యారెక్టర్ని ఇన్బిల్డ్ చేసుకుని చేయడం వేరు, బట్ ఈ క్యారెక్టర్స్ అనేది చాలా మనం చాలా ఎంతో ప్యాషన్ ఉంటే కానీ అలాంటిది ఒక క్యారెక్టర్ అయితే బయటికి రాదు. అండ్ మీరు చాలా ఆన్ ద స్పాట్ ఇది చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తిక్క అనే ఫిలిం? చాలా నియర్లీ 10 years మ్యామ్. 10 years అవుతుంది. ఆయన ఇప్పుడే గుర్తుంది. అంటే నాకు ఆ మూడు బాగా ఇష్టం మేడం. ఫిజికలీ కమ్ మెంటల్ హ్యాండిక్యాప్టెడ్, తాగుబోతు క్యారెక్టర్, గే క్యారెక్టర్. నేను ఆటకత్తి దినేష్ గారు అని ఒక తమిళ్ యాక్టర్ హీరో, దాంట్లో వెరీ సూన్ ఫుల్ లెంత్ తాగుబోతు క్యారెక్టర్, తమిళ్ మూవీ మేడం, దాంట్లో చేస్తున్నాను కూడా. అది కంప్లీట్ తమిళ్, కంప్లీట్ తాగుబోతు క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎట్లా రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఏమైనా జబర్దస్త్కి వెళ్ళి పిలిస్తే ఏమైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా? ఎందుకంటే జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది రికగ్నైజేషన్ కోసం. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. సో దాని నుంచి ఇంకా ఫెస్టివల్స్ కూడా ఎవరినొకరిని ఏదో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక ఫేమ్ ఇచ్చిన తర్వాత ఈ ఫేమ్ నుంచి సినిమాలు చేసుకుంటున్నారు చాలా మంది ఆర్టిస్టులు. సో మీరు మళ్ళీ ఏమన్నా కంబ్యాక్ వెళ్ళే ఏమైనా ఉండిందా? అంటే డెఫినెట్లీ మ్యామ్. ఇప్పుడు వీళ్ళు అంతా నాకు పరిచయమే, నన్ను అంతా నాకు అలా ఆల్మోస్ట్ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ. అన్న నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలన్నానంటే డెఫినెట్లీ నేను వెళ్ళి ఇప్పుడు కూడా చేయడానికి నాకే అభ్యంతరం లేదు మేడం. వాళ్ళకి ఏదైనా అనిపించి వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను మేడం. ఓకే, జబర్దస్త్లో రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయండి? బాగానే ఉంటాయి. మీరు చేసి చాలా ఇయర్స్ అవుతుంది కదా మేడం. అప్పటి రేంజ్కి అప్పుడు బాగానే రెమ్యునరేషన్ ఇచ్చారు మేడం. అప్పుడు నాకు తెలిసి చంద్రాని హైయెస్ట్ ఉండేది, అప్పటికి బాగా ఇచ్చారు. ఇప్పటి రేంజ్కి ఇప్పుడు బాగానే ఇస్తున్నారు.